మనకి న్యాయం అంటే గుర్తొచ్చేదేంటి? కోర్టే కదా. కానీ పూర్వకాలంలో న్యాయం అంటే భయం. తప్పు చేస్తే నీ శరీరమే శిక్షగా మారేది. ఈ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏం జరుగుతుందంటారు? కేసు రిజిస్టర్ అవుతుంది, ఎన్నాళ్లకో విచారణ చేస్తారు, ఇంకా కొన్ని సంవత్సరాలకు తీర్పు, చివరికి శిక్ష. వచ్చిందో లేదో కూడా ఎవ్వరికి గుర్తుండదు. ఒక పాపను వేధించినా, ఒక మహిళను హింసించినా చెప్పుకోవడం కన్నా భయంతో మౌనం వహించడం ఎక్కువ. కానీ మీరు ఎప్పుడైనా పూర్వకాలపు శిక్షల గురించి విన్నారా? ఈ వీడియోలో మనం 2 భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం. మొదటిది కంబం మీద గుచ్చడం, దీన్నే ఇంగ్లీష్ లో ఇంపేలింగ్ అని అంటారు. రెండోది చర్మం తీసేయడం, దీన్నే ఇంగ్లీష్ లో ఫ్లేయింగ్ ఎలైవ్ అని అంటారు. ఈ శిక్షల గురించి తెలుసుకునే ముందు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, నేరగాడు ఒక పని చేస్తే తక్షణమే నడకే రాకుండా చేసేవారు. అలాంటి శిక్షలే ఇప్పుడు మనం చూసేద్దాం. ఇవి నేరాలపై బలమైన హెచ్చరికలు, శబ్దం విన్నా వణుకు వచ్చేలా ఉంటాయి. ఇక మనం మొదటి శిక్ష గురించి మాట్లాడుకుంటే ఇంపేలింగ్, కంబం మీద గుచ్చడం. ఒక షార్ప్ కంబం, నేరగాన్ని దాని మీద కూర్చోబెట్టి ఆ కంబాన్ని అతని శరీరంలోకి నెమ్మదిగా నెట్టుతారు, పైనుంచి తల వరకు, ఊపిరుండేంత వరకు. ఇది కొంతసేపు కాదు, 12 నుంచి 24 గంటల వరకు అతను ప్రాణాలతోనే వేదన అనుభవిస్తూ చనిపోతాడట. ఈ శిక్షను అత్యంత క్రూరంగా వినియోగించిన వ్యక్తి ఎవరంటే వ్లాడ్ ది ఇంపేలర్. ఒకసారి 20,000 మంది శరీరాలు నగరం బయట కంబాలపై వేలాడించాడట. ఈ దృశ్యం చూసిన టర్కీ సైన్యం యుద్ధమే మానేసింది. ఇది శిక్ష కాదు, హెచ్చరిక. ఒక్కసారి చూస్తే తప్పు చేయాలంటే వెన్ను జలధరించిపోతుంది. ఈ పద్ధతి అసిరియన్ సమాజంలో సామాన్యంగా ఉండేది. పక్కన వాళ్ళ ముందు గోడలికి వేలాడదీసి చర్మం తీసేవారు. చైనాలో లించి అనే శిక్ష డెత్ బై 1000 కట్స్ అనే పదానికి ఆధారం. అంటే శరీరాన్ని ముక్కలుగా కట్ చేస్తూ మనిషిని మెల్లగా చంపడం. అసలు ఈ శిక్షలే ఎందుకు వాడేవారు అనే డౌట్ రావచ్చు. ఒక వ్యక్తి ద్రోహం చేసినా లేదా రాజుని అవమానించినా ఒక పాఠంలా మారాలి, అలాగే ఎప్పటికీ మర్చిపోలేని బాధగా ఉండాలని వాడేవారు. నేటి న్యాయ వ్యవస్థ ముందు ఈ శిక్షలు చూస్తే భయానకమైనవే కాదు, తక్షణమే న్యాయం జరగటం వాటి గొప్పతనం. ఒక తప్పు చేసిన వాడికి నిద్ర పట్టదు, మరలా ఆలోచించాల్సిందే. ఇలాంటి శిక్షలు ఇంకెన్నో ఉన్నాయి. మరిన్ని క్రూరమైన భయంకరమైన శిక్షలతో రాబోతున్నాం. అంతవరకు మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాతి వీడియోలో మరో 2 కొత్త శిక్షలతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.